కేటీఆర్ సిరిసిల్లలో తేల్చుకుందాం దా, ఇద్దరం రాజీనామా చేసి తిరిగి పోటీ చేద్దాం. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే బీఆర్ఎస్ని మూసేస్తానని కేసీఆర్తో ప్రకటన చేయించు. నీ దగ్గర డబ్బుంది, క్యారెక్టర్ లేదు. 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 30,000 మెజార్టీతో గెలిచినావు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. ఇందులో కొన్ని ప్రశ్నలు. కోమటిరెడ్డి సార్ కేటీఆర్ సారు రేవంత్ సార్తో సవాల్ విసిరిండు. మరి రేవంత్ సార్ సమాధానం చెప్పాలిగా, నువ్వు చెప్తున్నావు అంటే నువ్వేమైనా ముఖ్యమంత్రి లాగా ఫీల్ అయిపోతున్నావా ఏంది? ఎవరు సవాల్ విసిరితే వాళ్ళే సమాధానం చెప్పాలి. ఏ రేవంత్, మల్కాజ్గిరికిరా, మళ్ళా పోటీ చేద్దాం, నువ్వో నేను తేల్చుకుందాం. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని సవాల్ విసిరిండు కేటీఆర్ సారు. మరి రేవంత్ సారేమో దీని గురించి ఏమీ స్పందించలేదు. కోమటిరెడ్డి సారేమో ఇగో నేను రాజకీయాల నుంచి నేను తప్పుకుంటుందా, మరిద్దరం పోటీ చేద్దాం. ఇక ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు వీళ్ళిద్దరు పోటీలో కేసీఆర్ సార్ని బీఆర్ఎస్ పార్టీని పట్టుకొచ్చిండ్రు. నువ్వు కనుక ఓడిపోతే బీఆర్ఎస్ మూసేస్తానని కేసీఆర్తో ప్రకటన చేయించాడు. ఏ కోమటిరెడ్డి సారు గాయన ఓడిపోవాలా? అందులో నుంచి అందరు వెళ్ళిపోతారు. ఇక మూసేసుకోకుంటే ఏం చేస్తారు? పైన పటారం లోన లోటారం లాగా ఉండడం తప్ప పార్టీ అయినా ఇంకా దాన్ని మూయించాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది? అదేమన్నా ఇంకా తెరిచున్న పార్టీ అనుకుంటున్నావా ఏంది నువ్వు? ఒక డబ్బుంది, క్యారెక్టర్ లేదు. 200 కోట్లతో ఖర్చు పెట్టి కేవలం 200 కోట్లు ఖర్చు పెట్టిండా కేటీఆర్? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? జర మా ఛానల్కి రాదు, మేము తీసుకుపోయి కంప్లైంట్ ఇస్తాం. గన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి లేదు కదా, ఒక ఎమ్మెల్యేకి లక్షల్లోనే ఉంది కదా. గిన్ని 100 కోట్లు కేటీఆర్ ఖర్చు పెట్టిండని నీకు పక్కా తెలిసిన తర్వాత కూడా నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చి ఈయన మీద ఎంక్వైరీ చేయించట్లేదు? నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయించాలి కదా. 200 కోట్లు ఖర్చు పెట్టిండు కేటీఆర్ అని తెలిసినాక కూడా కోమటిరెడ్డి సారు ఈ రోజు రేవంత్ రెడ్డి సార్కి సవాల్ విసిరేదాకా గమ్ము నూకున్నాడు, ఎవరికి కంప్లైంట్ చేయలేదు. అంటే వీళ్ళు ఎట్లున్నారో చూడుండ్రి. అందుకే కోమటిరెడ్డి సారు 200 కోట్లు ఏడాడ ఖర్చు పెట్టిండో కనీసం మాకైనా చెప్పిన వరకు కంప్లైంట్ ఇస్తాం. మేము రాజకీయాలంటే ఓటుకి ఎన్ని నోట్లు ఇస్తారో అని ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు తెలంగాణలో. గది పోవాలంటే గిలా కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కటకటాల్లోకి పోవాలా? మీరు ఎట్టాగో పంపించేటట్లేరు. నిజంగా 200 కోట్లు ఏడాడో ఖర్చు పెట్టిండో నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలు ఇస్తే ఎమ్మటే కంప్లైంట్ చేద్దాం. ఆధారాలు లేవనుకో ఇగో నమస్తే అన్నలాగా కేటీఆర్ అన్న కూడా లీగల్ నోటీసులు పంపిస్తాడు. జర భద్రం.